హాయ్ మామా బ్రోస్ ద కేరళ స్టోరీ 2 ఎప్పటి నుండో ఈ మూవీ చూద్దాం అనుకుంటున్నా. ఈ మూవీ G5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ ఒక దగ్గర ఒక రేప్ సీన్ ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది పెడుతుంది. అది వచ్చేసరికి మీకు తెలిసిపోద్ది. సో అది చిన్నదే, స్కిప్ చేసుకుంటే మిగతా సినిమా అంతా ఫ్యామిలీతో చూడొచ్చు. వల్గర్ డైలాగ్స్ కానీ అలాంటివి అయితే ఏం లేవు. కేరళ స్టోరీ పార్ట్ 1 రివ్యూ కూడా మనం చేసాం మన ఛానల్లో. ఆ మూవీకి దీనికి ఏం సంబంధం లేదు. ఇది ఒక ఫ్రెష్ స్టోరీ, కనెక్షన్స్ అయితే ఏముండవు. సో ఈ స్టోరీ అలా ఉందని చెప్పడానికి తీశారనమాట ఈ సీక్వెల్. సో ఎవరైనా చూడొచ్చు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, నేను అన్ని మతాలను విశ్వాసాలను సమానంగా గౌరవిస్తాను. ఇది కేవలం ఒక సినిమాగా మాత్రమే చూసి నా ఒపీనియన్ అయితే చెప్తున్నా. దయచేసి ఎవరు కూడా దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని అనుకుంటున్నా. అండ్ ఆ పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన పేరు కూడా నేను రివ్యూలో చెప్పదలుచుకోవట్లేదు, మాట్లాడను కూడా. సరే, ఇదంతా పక్కన పెట్టి మూవీ విషయానికి వచ్చేస్తే మాత్రం ద కేరళ స్టోరీ పార్ట్ 1 అంత ఏం లేదు, కానీ దీనికన్నా ఇంకా ఆ ఫస్ట్దే బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అందులో జరిగిన స్టోరీనే ఇందులో చూపించారు. కొత్తగా చూపించడానికైతే ఏం లేదనిపించింది. సో పేరైతే అదే 2 అని అయితే వచ్చింది, కానీ స్టోరీ మాత్రం ఒకటే. ఓవరాల్గా మూవీ నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే సాగదీత ఉంది, విపరీతమైన సాగదీత. బట్ సెకండ్ హాఫ్ అయితే బాగుంది. అండ్ లాస్ట్ 20 మినిట్స్ ఇంకా బాగుంది. ముఖ్యంగా ఈ ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్, పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు కానీ అండ్ టీనేజ్ అమ్మాయిలు, యంగేజ్ అమ్మాయిలు, వీళ్ళందరూ ఒకసారి చూడదగ్గ ఒక అవేర్నెస్ మూవీ అనమాట. పూర్తిగా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ చాలా వన్ సైడెడ్గా తీసిన ఒక అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్లాగా అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తుంది. సో అదైతే ఏమో కరెక్ట్ కాదేమో, మళ్ళీ మీరు నన్ను వేసుకుంటారు. ఫస్ట్ పార్ట్ కేవలం కేరళ బ్యాక్డ్రాప్లో జరిగితే, ఈ మూవీ మాత్రం ఇండియాలో ఒక వేరువేరు రాష్ట్రాలకు చెందిన ఒక 3 అమ్మాయిల చుట్టూ తిరుగుద్ది అనమాట. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఒక కేరళలోనే కాదు, ఇండియా మొత్తం జరిగాయని చూపించడానికి రియల్ ఇన్సిడెంట్స్ పేరుతో చెప్పారనమాట. వీళ్ళ ముగ్గురిని ప్రేమ పేరుతో ఎలా ట్రాప్ చేశారు, పెళ్లి చేసుకున్నాక మతం మారాలని వాళ్ళని ఎలా బలవంత పెట్టారు, ఆ నరకం లాంటి కండిషన్స్ నుండి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారా లేరా, ఇలా రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారంట. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో మూవీ మొత్తం అయిపోయాక క్రెడిట్స్ చేస్తారు కదా, అక్కడ ఆ ఇన్సిడెంట్స్ గురించి చెప్పారు. ఇన్ని దారుణాలు ఉన్నాయా అని అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఆ లాస్ట్లో కొంచెం, ఆ క్లైమాక్స్లో కొంచెం సినిమాటిక్ టచ్ ఇచ్చారు. ఏమో అది అంతగా నాకు రియాలిటీలాగా అనిపించలేదు. అండ్ మేకింగ్, ఈ ఫిల్మింగ్ అంతా కూడా ఒక సీరియల్ టైప్లో ఉంది. తెలుగు డబ్బింగ్ అక్కడక్కడ కుదరలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏదో సీరియల్కి కొట్టినట్లు. అండ్ యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మాత్రం బాగానే ట్రై చేశారు, ఎమోషనల్గా యాక్ట్ చేశారు బాగానే. ఫస్ట్ పార్ట్లో ఉన్నంత గ్రిప్పింగ్ నరేషన్, టెన్షన్ ఈ సీక్వెల్లో పెద్దగా కనబడలేదు. రొటీన్ స్క్రీన్ ప్లే ఉంది. అండ్ స్టోరీ లైన్లో పెద్దగా కొత్తదనం అయితే ఏం లేదు. ఎక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే పెద్దగా ఏమీ కనబడలేదు అనమాట. ఫైనల్గా చెప్పాలంటే, ఆల్రెడీ మీరు ఫస్ట్ పార్ట్ చూసి ఉంటే ఇందులో స్టోరీ అంటూ కొత్తగా ఏమీ లేదు. జస్ట్ ఇది కూడా ఎలా ఉందో చూద్దాం, ఆ దారుణాలు ఏంటో తెలుసుకుందాం అన్న వాళ్ళు ఒకసారి అవేర్నెస్ కోసం ఒకసారి చూడండి. బట్ ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు చూడకపోతేనే బెటర్ అని నా ఫీలింగ్. రేటింగ్ ఓవరాల్గా మూవీకి ఎంత ఇస్తానంటే 2.75 out of 5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై.